My dear friends, it's a joy for me to see you this నా morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయం మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషం. Today we're meditating on Romans 8:1. రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని నేడు ధ్యానిస్తున్నాను. There is now no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. My dear friends, according to this verse, there is no condemnation when you're in Christ Jesus. ప్రియ స్నేహితులారా, ఈ వచనానుసారంగా మీరు క్రీస్తు యేసునందున్నప్పుడు మీకు ఎటువంటి శిక్షా విధియు ఉండదు. We see in the Bible of an instant where the Pharisees brought a woman to Jesus. బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు ఒక స్త్రీని యేసయ్య యొద్దకు తీసుకుని వచ్చే సంఘటన చూస్తాం. Jesus was preaching in front of the temple courts. యేసయ్య మందిర ఆవరణంలో ప్రజలకు బోధిస్తూ And ఉన్నారు. just to find one fault, they brought a woman who had just committed adultery in front of Jesus. యేసయ్యలో ఏదైనా తప్పు పట్టాలి అని వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన యొద్దకు తెచ్చారు. And they said, according to the law of Moses, we are to stone such a woman. మోషే ధర్మశాస్త్రానుసారంగా అటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపివేయాలి కదా అన్నారు. And they asked Jesus, what do you say? నీవు ఏం చెప్తావు అని యేసయ్యను వారు అడిగారు. Jesus was silent. యేసయ్య మౌనంగా ఉన్నారు. And they kept on questioning him. వారు ఆయనను అడుగుతూనే ఉన్నారు. Then Jesus said, అప్పుడు యేసయ్య ఇలా అన్నారు కదా, let any one of you who is without sin, you may be the first one to stone her. మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయవచ్చును అని యేసయ్య చెప్పారు. Then slowly everyone put the stone down and started to leave the place. అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కరు రాళ్ళు కింద పెట్టేసి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. Jesus looked up at the woman and said, యేసయ్య ఆ స్త్రీ వైపు చూసి ఇలా అన్నారు, woman, where are they? Has no one condemned you? వారందరూ ఏరి నిన్ను ఎవ్వరూ శిక్షించలేదా అమ్మా? She said, no one, sir. లేదు అని ఆమె చెప్పింది. Then Jesus said, neither do I. అప్పుడు యేసయ్య అన్నారు కదా, నేనును శిక్షింపను, Go and sin no more. ఇకను పాపము చేయకము. Yes, my dear friends, we see how Jesus doesn't condemn the sinner, అవును ప్రియ స్నేహితులారా, యేసయ్య పాపిని ఎప్పుడు కూడా శిక్షింపడు. but he boldly says, go and sin no అయితే more. ఆయన ఎంతో ధైర్యంగా వెళ్ళి ఇకను పాపము చేయవద్దని He చెప్తారు. doesn't label her as an adulterer. ఆమెను ఒక వ్యభిచారిగా ఆయన ముద్రించలేదు. He doesn't push her away, ఆమెను త్రోసివేయలేదు. but he calls her to a life of కానీ righteousness నీతిగల జీవితానికి ఆమెను and పిలిచి gives her redemption to a new start. నూతన ఆరంభానికి ఆమెకు విమోచన In కలిగించారు. the same way, today in this world, people may have labeled you because of your past sins. అదే విధంగా మీ పాత పాపములను బట్టి ప్రజలు చెడుగా ముద్రించారేమో. Or you're a లేక failure, మీరు వైఫల్యంలో you're ఉన్నారు. a cheater, లేక మీరు మోసం you're a చేశారేమో. liar, అబద్ధాలు ఆడారేమో. you have stolen many things, అనేక విషయాలు దొంగిలించారేమో. you are a fraud. మీరు మోసం చేశారేమో. Nothing good can come out of you. ఏది మీలో నుంచి మంచి రాదేమో. There is no redemption for you. మీకు విమోచనే లేదేమో. You must be destroyed. మీరు నశించిపోయారేమో. Your name must be మీ destroyed. పేరు నశించిపోయిందేమో. Your family must be destroyed. మీ కుటుంబం నశించిపోయిందేమో. And they might have pushed you away from society. వారు మిమ్మల్ని సమాజంలో నుండి నెట్టివేశారేమో. But my dear friends, కానీ ప్రియ స్నేహితులారా, Jesus comes with his loving eye upon you యేసయ్య తన ప్రేమగల దృష్టితో మీ యొద్దకు వస్తున్నాడు. and redeems you from your life of sin, మీ పాపపు జీవితం నుండి విమోచిస్తాడు. from your past, మీ గతము నుంచి, from whatever is holding you back. మిమ్మల్ని ఏది వెనక్కి పట్టి ఉంచుతుందో దాని And he నుంచి calls you to live a righteous life. నీతిగల జీవితాన్ని జీవించడానికి ఆయన పిలిచి He ఉన్నాడు. doesn't want you to be separated from him because of this sin, ఆ పాపమును బట్టి మీరు ఆయన నుండి విడిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. but he lovingly calls you out of this sin, కానీ ప్రేమతో పాపం నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. helps you overcome it, దాన్ని జయించే శక్తిని and ఇస్తాడు. helps you to live with him. ఆయనతో జీవించే శక్తిని ఇస్తాడు. So today, leave all of your sin behind. కాబట్టి మీ పాపములన్నిటినీ విడిచిపెట్టండి. Every hurt that is holding you back, మిమ్మల్ని వెనక్కి లాగి ఉంచుతున్న ప్రతి బాధ, everything that has broken you, మిమ్మల్ని విరిచివేసిన ప్రతి విషయం, and everything that you're not able to overcome. మీరు జయించలేకపోతున్న ప్రతి విషయాన్ని Today, receive the redemption from Christ ఈ రోజు క్రీస్తు యొద్ద నుండి విమోచనను పొందుకొనండి. and take this new start నూతన ప్రారంభాన్ని పొందుకోండి. to live a righteous life with Christ. నీతిగల జీవితాన్ని యేసయ్యతో జీవించండి. God is lovingly calling upon you today. దేవుడు ప్రేమతో ఈ రోజు మిమ్మల్ని పిలుచుచున్నాడు. So start living with him. కాబట్టి ఆయనతో జీవించండి. Shall we thank him for this wonderful promise and pray? ఈ గొప్ప వాగ్దానం బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిద్దామా? Shall we pray? కలిసి ప్రార్థిద్దామా?
Lord Jesus, thank you for this wonderful promise you've given ప్రభువైన us. యేసయ్యా మీరు మాకు ఇచ్చిన అద్భుత వాగ్దానమును బట్టి Thank you వందనాలు. that there is no condemnation when we are rooted in you. మేము నీ యందు వేరుపారి ఉన్నప్పుడు ఏ శిక్షా విధి లేదయ్యా. Today, help us to leave all of the life of sin, ఈ రోజు పాపపు జీవితాన్ని అంతా విడిచిపెట్టగలిగే కృపనివ్వండి. our sinful desires, మా పాపపు కోరికలు, all the pleasures and distractions, ఈ లోక ఆశలు, all the addictions, Lord, వ్యసనాలన్నిటినీ కూడా and ప్రభువా help us to be made brand new. మేము నూతన పరచబడదుం గాక. Lord, today, those who are hurt because of all the labels that people have put upon them, ప్రజలు వారిపైన ముద్రించిన వాటిని బట్టి ఎవరైతే బాధలో ఉంటూ ఉన్నారో Lord, I pray that you will pour your love upon them, Lord. వారిపైన నీ ప్రేమను కుమ్మరించండి ప్రభువా. Remove every hurt and bitterness ప్రతి బాధను చేదును తొలగించండి. and help them to live a brand new life along with you. నీతో నూతన జీవితాన్ని జీవించగలిగే కృపను వారికి ఇవ్వండి. When they are in you, they are made into a new creation. నీ అందున్నప్పుడు వారు నూతన సృష్టిగా మార్చబడుదురు. So help them to walk in this new start along with you. నీతో నూతన ప్రారంభంలో నడవగలిగే A కృపనివ్వండి. life full of peace, సమాధానంతో నిండిన జీవితం, a life full of refreshment విశ్రాంతితో నిండిన జీవితము, and full of your నీ love. ప్రేమతో నిండిన జీవితం, Help them to live a righteous life, నీతిగల జీవితాన్ని జీవించే కృపనివ్వండి. walking according to your నీ word వాక్యానుసారంగా నడుస్తూ and doing your నీ will, చిత్తాన్ని చేస్తూ hearing your voice each day to know what to do ప్రతిరోజు నీ స్వరాన్ని ఆలకిస్తూ and to live a holy life, పరిశుద్ధ జీవితం జీవించే కృపనివ్వండి. pleasing in your sight. నీకు Help ఇష్టానుసారంగా them to leave all of their past behind వారి పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టే and కృపనివ్వండి. start this new life with you. నీతో ఈ నూతన ప్రారంభాన్ని ఇవ్వండి. Thank you for your Holy Spirit that guides them each day ప్రతిరోజు వారిని నడిపించే పరిశుద్ధాత్మని బట్టి వందనాలయ్యా. to overcome any temptation that may come their way ఎదురయ్యే ప్రతి శోధనను జయించే కృపనిస్తున్నందుకే వందనాలు. and live like you. ఇలా జీవించే కృపనిస్తున్నందుకే వందనాలు. Bless them, Lord. దీవించండి ప్రభు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Sujata Swami Pasulla, along with you, I wish your beloved husband, P. Swami, a happy birthday. సుజాత స్వామి మీతో కూడెక్కి భవించి మీ యొక్క ప్రియమైన భర్త గారు స్వామి గారికి సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. God bless you according to Exodus 33:17. God says, I'll do the very thing you have asked because I'm pleased with you and I know you by name. నిర్గమకాండము 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless your dear son, P. Swami. Let him have a stable job, a prosperity in the business, financial blessings. Let the hand pain be healed in Jesus' name, and the vehicle from the corporation be given to him in Jesus' name. Sujata Swami, have a good job and good health, blessing in the family and spiritual grace. తండ్రి, మీ ప్రియ కుమారుడు స్వామి గారిని మీరు ఆశీర్వదించండి. స్థిరమైన ఉద్యోగమును, వ్యాపారములో వర్ధిల్లతను, ఆర్థిక ఆశీర్వాదములను అనుగ్రహించండి. యేసు నామములో స్వస్థపరచండి. ప్రభు, ఆ కార్పొరేషన్ నుంచి వాహనం వీరికి అనుగ్రహించబడులాగున యేసు నామములో సహాయం చేయండి. సుజాత స్వామికి మంచి ఉద్యోగమును, మంచి ఆరోగ్యమును, కుటుంబములో ఆశీర్వాదములను, ఆధ్యాత్మికమైన కృపను అనుగ్రహించండి. And Sajiv and Ritu have wisdom, great accomplishments, good health and a brilliant future. వీరికి జ్ఞానమును, గొప్ప కార్యముల సాఫల్యతను, మంచి ఆరోగ్యమును, ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. In Jesus' name, Amen. God bless you.